అదేవిధంగా ఇప్పుడు ఆధునిక యుగంలో మనం అనుకుంటున్నాం ఆధ్యాత్మికత వేరు, సైన్స్ వేరు అని. స్వామి వివేకానంద వేరే అని ఎప్పుడూ చెప్పలేదు. ఎంపిరికల్ సైన్స్, సబ్జెక్టివ్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్. ఇప్పుడు సైన్స్ అనే పదాన్ని మనం చాలా సంకుచితంగా ఓన్లీ ఫర్ ఎంపిరికల్ సైన్స్ వీఆర్ యూజింగ్ ద వర్డ్ సైన్స్. మనం సైన్స్ అనేటువంటి పదాన్ని విజ్ఞాన శాస్త్రం అన్న మనం మాట అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈ భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం. వివేకానంద స్వామి దృష్టిలో అది బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి విజ్ఞానం, శాస్త్రం. మన ఋషులు మునులు కనుక్కున్నది ఆంతరంగిక ప్రపంచానికి సంబంధించినటువంటి శాస్త్రం. దట్ ఈస్ ఆబ్జెక్టివ్ సైన్స్, దిస్ ఈజ్ సబ్జెక్టివ్ సైన్స్. దట్ ఈస్ ఎంపిరికల్ సైన్స్, దిస్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్. సో ఇది కూడా శాస్త్రమే. అనాదిగా మన భారతదేశంలో ఇది ఒక శాస్త్రంగానే మనం చెప్తున్నాం, ఇది కూడా శాస్త్రమే. మనం ఈ శాస్త్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం కాబట్టి చాలా వస్తు సంపద ఉన్నప్పటికీ కూడా మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఒక 30-40 సంవత్సరాల క్రితం జీవించినటువంటి, అంటే మనకన్నా ముందు తరాలను చూసుకుంటే వాళ్ళకి ఈ విధమైనటువంటి భౌతిక సంపద లేదు, కానీ వాళ్ళు మనకన్నా ఆనందంగా ఉండగలిగారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సబ్జెక్టు సైన్స్ ఎక్కువ ఉంది. మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, భావోద్వేగాలు ఎలా ఉండాలి, వాటిని ఎలా నియంత్రించాలి, వాటి మీద ఎలా మనం అదుపు పెంచుకోవచ్చు, కనీసం వాళ్ళకి సమయం దొరికేది. ఈరోజు మనం సమయం దొరకట్లేదు అంటున్నాం. అంటే నా మీద నన్ను నేను విశ్లేషించుకోవడానికి, నన్ను నేను అధ్యయనం చేయడానికి, స్వాధ్యాయానికి నాకు సమయం లేదన్నట్టు. అంటే మరి ఎందుకు మనం అంత తీరుబడి లేకుండా ఉండాలి? విషయం ఆలోచించుకోవాలి. మనం ఏది చేసినా ప్రపంచంలో మనకు కావాల్సింది ఏంటి? శాంతి, సంతోషం. ఇప్పుడు ఇంత వస్తు సంపదను పెంచుకున్న తర్వాత నాకు శాంతి లేదు, సంతోషం లేదంటే ఆ వస్తు సంపద ఎందుకు? మరి అవసరం లేదు కదా. మనం ఇక్కడ ఈ సబ్జెక్టివ్ సైన్సెస్ని, ఈ విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేశాం. కాబట్టి స్వామీజీ దీనికి సైన్స్కి స్పిరిచువాలిటీకి నో కాంట్రడిక్షన్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. దే బికమ్ ఫ్రెండ్స్. వాటిని ఫ్రెండ్స్ చేశాడు ఆయన. అవగాహన, అపోహ ఏదైతే ఉందో ఈ రెండు చాలా విరుద్ధమైనటువంటివి. యాంటీథీసిస్ కాదు అవి. అంటే సైంటిఫిక్గా ఉండడు అంటే ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినటువంటి వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఉండదు. అంటే సైంటిఫిక్ టెంపర్ ఉండి సైన్స్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి స్పిరిచువాలిటీ అవసరం లేదు, ఆధ్యాత్మిక అవసరం లేదు, అలాంటిది ఏం కాదు. అదొక ఆస్పెక్టు, ఇదొక ఆస్పెక్టు, బట్ రెండు కూడా సైన్సే, విజ్ఞాన శాస్త్రమే అని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అలానే స్వామీజీ పాశ్చాత్యాన్ని